హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారిని ఏ స్త్రీ ఇష్టపడుతుంది? తను ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటుంది? మీరు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి? అనే అంశాలను తెలుసుకుందాం. మిథున రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియో వినటం ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వలన మీకు మంచి జరగబోతుందా? లేదంటే ఏదైనా ఇబ్బందులు జరగబోతున్నాయా? అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో వలన మీకు 100కు 100% లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు. వీడియో కనుక మీరు వినకపోతే చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఈ వీడియోని పూర్తిగా వినండి. అలాగే ఈ వీడియోని ఒంటరిగా వినండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరి వ్యక్తిత్వం మంచిదనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు మంచి అలంకార ప్రియులు అన్నమాట. అంటే వీరు ఎక్కువ సమయం కూడా అందంగా రెడీ అవ్వడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దం ముందు గంటల సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎలాంటి డ్రెస్ బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా శ్రద్ధగా రెడీ అవుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని వీరు చూడడానికి ఏంటంటే చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. అలాగే మంచి పర్ఫ్యూమ్స్ కూడా వాడుతూ ఉంటారనమాట. అందుకే ఈ రాశివారి దగ్గర ఒక సుగంధం అనేది వస్తూ ఉంటుంది. ఈ రాశివారి జీవితం మధ్య వయసు నుంచే అనగా ఒక 35-40 సంవత్సరాల నుంచి యోగవంతమైన కాలంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. ఈ క్రమంలో వీరు అనుకున్నది సాధించి వచ్చేంత వరకు సహనంతో ఓర్పుతో ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మధ్య వయసు నుంచి వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు ఎలాగైతే జీవించాలనుకున్నారో అలా జీవిస్తారు. అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశం కలదు. అధిక ధన సంపాదన, సొంత గృహాన్ని నిర్మించడం జరుగును. వీరికి అప్పచెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చాకచక్యంగా పని చేయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారు చేస్తారు. ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులు. అయితే విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండటం వలన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంటే లగ్జరీగా లావిష్ లైఫ్ను గడుపుతారు. వీరికి చక్కటి మిత్రులు, ప్రతిభగల భాగస్వాములు ఉంటారు. వ్యాపారం విషయంలో వీరి భార్య తరపున బంధువుల యొక్క సహాయ సహకారాలు అంటే ఫుల్ సపోర్ట్ సంపూర్ణంగా వీరికి లభించును. వీరికి సంతానం విషయంలో ప్రత్యేకంగా కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది. వీరి సహచరులు, వీరి బంధువులు వీరిని నియంత్రణలో ఉంచలేరు. వీరి దగ్గర వారి సొంత మనుషులు, కుటుంబంలోని వారు వీరి విషయాలను, రహస్యాలను బయట పెట్టినంత వరకు వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొంతమందిలో ఒక్కొక్కసారి మాట సహాయం చేసి ఇబ్బందులను ఎదుర్కొని విమర్శలకు గురికాక తప్పదు. సాధారణంగా ఈ రాశివారు అంత త్వరగా సహనాన్ని కోల్పోరు. అయితే ఈ రాశివారికి కోపం వచ్చిన యెడల తగ్గుట చాలా కష్టము. దృఢమైన నిర్ణయాలు తీసుకొనటం వలన మొండి పట్టుదల అధికమవుతుంది. ఇందువలన నష్టం చేకూరే అవకాశం ఉన్నందున వీరు మొండి పట్టుదలను విడనాడాలి. ఈ రాశివారి స్త్రీలకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చక్కటి అందంతో, వినయంతో, సంగీతం, సౌందర్య అలంకరణ అంటే
అత్యంత ప్రీతి కలిగిన వారై ఉంటారు. ఆమోదయోగ్యమైన అభిప్రాయములతోనూ దృఢ సంకల్పంతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోరు. మొండితనం, స్థిరమైన స్వభావం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి. విద్యాపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి అనేక విద్యలు చెప్పబడ్డాయి. మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజనీరింగ్, రసాయన శాస్త్రం, జర్నలిజం, ఫైర్ స్టడీస్, ఫ్యాషన్ డిజైనింగ్, కెమికల్ ఇంజనీరింగ్, శస్త్రచికిత్సలు, మెడిసిన్, జియోగ్రఫీ, మిలిటరీ సైన్సెస్, సాహిత్యం, సంగీతం, కళా రంగాలు, వ్యవసాయ సంబంధ విద్యలు, కంప్యూటర్స్ ఇలా 2-3 డిగ్రీలను వీరు పొందే అవకాశం కలదు. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా, విశ్లేషకులుగా, అనలిస్ట్, హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టెంట్లుగా, సంగీత నాట్య కళాకారులుగా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైనర్లుగా, హోటల్ జాబ్స్, క్రియేటివ్ ఫీల్డ్, ముద్రణా రంగం, యానిమేషన్, సృజనాత్మకత రంగాల్లోనూ, రాజకీయాల యందు, వైద్య రంగంలోనూ, ఫార్మా రంగంలోనూ, మిలిటరీ డిపార్ట్మెంట్లోనూ, బ్రాంచ్ మేనేజర్లుగాను, జ్యోతిష్యులుగా కూడా వీరు చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే కళాఖండాలు, పెయింటింగ్స్, ఎంటిక్స్, ఫోటో స్టూడియో, శిల్పాలు, పాలు, డైరీ ఫామ్, సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్, బేకరీ, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, వ్యవసాయ రంగం, పెయింట్లు, శానిటరీ వేర్, గార్మెంట్లు, ఎరువులు, పురుగుల మందు, ఫార్మా, రిటైల్, సంగీత పరికరాలు వ్యాపారంలో వీరికి చక్కగా లాభిస్తాయి. రాజకీయ నాయకులకు ముఖ్యమైన సలహాదారులుగా, ప్రభుత్వ సలహాదారులుగా, ముఖ్యమైన వారికి నమ్మకస్తులుగా కూడా మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. అయితే ఈ రాశివారి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే పెద్ద పెద్ద వ్యాపారములందు స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ విషయములందు అనుభవజ్ఞుల సలహాలను పాటించుట ఎంతైనా అవసరం. ప్రేమపరంగా చూసినట్లయితే ఈ రాశివారు సహనశీలులు, ఓర్పు కలవారు కనుక వీరు ప్రేమించిన వారి ప్రేమ కోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తారు. ఎంతటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం, మంచి మనసు వీరి భాగస్వామిని చక్కగా ఆకర్షించేలా చేస్తుంది. అద్భుతమైన ప్రేమికులుగా తమ ప్రియుడు లేక ప్రియురాలతో గడిపే ప్రతి క్షణం విలువైనదిగా భావిస్తారు. వారిని సంతోషపెట్టేందుకు విలువైన బహుమతులతో ముంచెత్తుతారు. వీరి ప్రేమ పట్ల స్థిరమైన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండి ఎదుటివారి భద్రతకు ప్రాధాన్యతనిస్తారు. వారికి ఎటువంటి సమయంలోనైనా సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. అయితే వీరు ఏ స్థాయిలో వీరి భాగస్వామిని ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వివాహం పరంగా చూసినట్లయితే ఈ రాశివారికి వివాహానంతరం జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా గడిచిపోతుంది. వీరి జీవిత భాగస్వామితో ప్రేమ మనస్తత్వం కలిగి చక్కటి ప్రేమాభిమానాలను చూపించి వీరి భావాలను వారికి స్పష్టంగా తెలియజేస్తారు. వీరి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. అదే సమయంలో ఈ రాశివారికి జీవిత భాగస్వామిగా వచ్చేవారు భార్య లేక భర్త వీరికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది. ఈ రాశివారు ముఖ్యంగా ఏ విషయంలందు జాగ్రత్తగా ఉండాలంటే ఇతరులకు మాట సహాయం చేసి విమర్శలకు గురి కాకుండా ఉండాలి. అంటే నొప్పించక తానొప్పక అన్నట్లు మీ మాట తీరు ఉండవలెను. ఈ రాశివారు చేసేటటువంటి పనులు కావచ్చు లేదా ఆటోమేటిక్గా అవతల వారికి అర్థమైపోతుందన్నమాట. వీరిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటారన్నమాట. మంచి రూపాన్ని కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, పెద్ద పెద్ద నేత్రాలతోటి, మంచి హెయిర్ స్టైల్ తోటి, మగవారైతే మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి హ్యాండ్సమ్గా, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. ఎలాంటి సమస్యనైనా సరే చాలా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఏంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ కూడా ఎదుటివారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా భ్రమ పడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదన్నమాట.
ముఖ్యంగా పురుషుల్లో ఈ రాశివారి పురుషులు అంటే చాలా చాలా చక్కగా ఉంటారు. వీరి తెలివితేటలు ఎలా ఉంటాయంటే, వీరి తెలివితేటలు చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి అట్రాక్ట్ అయిపోవలసిందే. ప్రత్యేకంగా ఈ రాశి పురుషులండి ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే పురుషులు ఏంటంటే చాలా తెలివిగా ఉంటారు. అలాగే చాలా అందంగా కూడా ఉంటారన్నమాట. అంటే వీరికి మాట తీరు కానివ్వండి, వీరి పని కానివ్వండి, వీరి డేరింగ్ అండ్ డాషింగ్ ఇలా ఉండటం కానివ్వండి, ఏదైనా సరే ఎవరికి జడవకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్లుగా మాట్లాడడం, సమయానికి అనుకూలంగా పనులు చేయడం, ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే ఆ స్త్రీకి నచ్చుతుందనమాట. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. రహస్యంగా ఎప్పటినుంచో ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ స్త్రీ మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుందనమాట. మీ యొక్క ప్రతి కదలికను కూడా ఆమె గమనిస్తూ ఉంటుందన్నమాట. మీ గురించి అన్ని వివరాలు, అన్ని విషయాలు కూడా మీకు తెలిసినటువంటి స్నేహితులు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు, ఎట్లా ఏంటంటే కనుక్కొని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలి లేదా మీకు ఫోన్ చేయాలి అని చెప్పి తను తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎప్పటి నుంచో అంటే ప్రతి కదలిక కూడా గమనించుకుంటూ మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుందన్నమాట. అంటే మగవారు అంటే ఇలాగే ఉండాలి, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు చేసే చిన్న పని అయినా సరే తనకేంటంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క డబ్బు విషయంలో జాగ్రత్త కానివ్వండి, డబ్బు సంపాదించుకునేటటువంటి తెలివితేటలు కానివ్వండి, ఎవరితోనైనా సరే ఎంతో తెలివిగానో మాట్లాడడం, వ్యవహరించడం ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తను ఎప్పటినుంచో గమనిస్తూ ఉందన్నమాట. మీ ఆత్మవిశ్వాసం తనకి నచ్చి అలాగే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూసి ఇలా ప్రతి కదలికను కూడా పరిశీలిస్తూ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. అసలు మీ జాతకం ప్రకారం కూడా ఇలా ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పేసి మీ జాతకంలోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే వారి ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒక రకంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం మాత్రం జనానికి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే జనానికి దగ్గరలోనే ఉన్నట్లు ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరికి చెక్కరు దొరకరు. అంటే జనానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటారు, కానీ వీరు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరన్నమాట. అంటే సొంత నిర్ణయాలు ఎక్కువగా ఉంటాయి, సొంత ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్టైల్ అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశివారు వేసుకునేటటువంటి డ్రెస్ విధానంలో ఈ రాశి పురుషులు ఎక్కువ మంది ఏంటంటే మంచి డ్రెస్సులే వేసుకోవడానికి వారి యొక్క కలర్ మ్యాచింగ్స్ కానివ్వండి, వాళ్ళ హెయిర్ స్టైల్ విధానం కానివ్వండి, మెయింటెనెన్స్ అనేది బాగుంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు వీరిని చూడగానే చక్కగా ఉన్నారు అని చెప్పేసి ఎదుటివారు బాగున్నారు అని చెప్పి వీళ్ళు అలా అనిపించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ముందు వెనుక ఆస్తులు అంతస్తులు చూసేదానికన్నా కూడా ముందు మనిషిని చూస్తూ ఉంటారన్నమాట. అలా మనిషి పరంగా వీళ్ళు ఏంటంటే నీట్గా కనిపిస్తూ ఉంటారు. అలా ఉండడంతో ఆటోమేటిక్గా ఈ రాశి వారిని ఇష్టపడటం అనేది జరుగుతుందన్నమాట. ఆ స్త్రీ అంటే ఈ ప్రేమను చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుందని చెప్పలేము, అభిమానిస్తుందో చెప్పలేము, ఆకర్షిస్తుందో చెప్పలేము. అది ఏంటి అనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీ మీద పూర్తిగా అభిమానం అనేది పెంచుకుందనమాట. ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకే తెలియదు. అంటే ఆ రీజన్ ఏంటనేది మనకి పూర్తిగా తెలియదు. కొంతమంది ఏంటంటే బాగా నచ్చుతారనమాట. అలాగే మీరేంటంటే ఆ స్త్రీకి మీరు నచ్చారు. మీరు చేసే ప్రతి పని కూడా అంత గొప్పగా లేని పని కూడా తనకు గొప్పగా కనిపిస్తుంది. అంటే తనకు బాగా నచ్చారన్నమాట. అలాగే కారణం ఏంటనేది తెలీదు. ఒక వ్యక్తిని ప్రేమించడానికి పెద్దగా కారణాలు ఉండవు. ఒక వ్యక్తిని ద్వేషించాలన్న కారణాలు పెద్దగా ఉండవన్నమాట. ప్రేమించాము అని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా మాట కానివ్వండి, ఏదైనా సరే
డేరింగ్గా ఉంటారని చెప్పేసి వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మంచి తెలివి చాలా చక్కగా ఉంటారు. ఇలా ప్రతీదీ కూడా ఏదైనా సరే చాలా తెలివిగా చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నచ్చలేదు అని అంటే అబ్బే వేస్ట్ అని అట్లాగా కారణాలు ఉండవచ్చు, కానీ అట్లా ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడుతుందన్నమాట. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలుపెట్టింది. దాన్ని మనం తప్పుడు కోణంలో చూడాల్సినటువంటి అవసరమైతే లేదండి. అది మనం ఒక మంచి దృష్టితో కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆడ మగ అనగానే అక్కడ అభిమానిస్తున్నారు అనంగానే అక్కడ మనం వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. కొంతమంది మంచిగా కూడా అభిమానించే వాళ్ళు ఉంటారన్నమాట. అలాగే ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు ఎటువంటి నష్టము లేదు. ఆ స్త్రీ ఎవరో కూడా మీకు తెలిసే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు పనిచేసే దగ్గర అవ్వచ్చు, అంటే మీరు పనిచేసే దగ్గర మిమ్మల్ని ఎవరైనా చూస్తూ ఉండటం, లేదా మీ బంధువుల్లో అవ్వచ్చు, మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, ఆ స్త్రీ మీతో మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. ఎలా గుర్తుపట్టాలి అంటే కొంతమందికి తెలుస్తుంది. అంటే ఫోన్లో మాట్లాడడం, పదే పదే ఫోన్లు చేయటం, ఇట్లా కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. ఎలా తెలుసుకోవాలి ఆ విషయాన్ని అంటే ఆ స్త్రీ తరచుగా మీకు ఫోన్ చేయాలని ట్రై చేయటం, ఏదో ఒక రూపంలో అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉండటం, ఇట్లాగా కొన్ని కొన్ని సంకేతాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అలా దాన్ని బట్టి మీరు ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లో కూడా మీరు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా మాట్లాడడం, సలహాలు అనేవి ఎక్కువగా ఇవ్వటం, ఇట్లా మీరు అంటే ఇసుకున్నా కూడా ప్రతిసారి మీకు కాల్ చేయటం, మిమ్మల్ని పలకరించడం, తన తప్పేమీ లేకపోయినా సరే సారీ చెప్పడం అవ్వచ్చు. ఇలా కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే తను అభిమానిస్తుంది, ఎటువంటి తప్పుడు దృష్టి అయితే మిమ్మల్ని చూడట్లేదు, ఆ విషయం కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా తనకు నచ్చడం వలన తను మిమ్మల్ని అంటే ఆ సలహాలు ఇవ్వటం, అది చెల్లెలుగా ఫీల్ అవ్వచ్చు, లేదా అన్నగా ఫీల్ అవ్వచ్చు. ఒక అన్నగా అనుకోవచ్చు, లేదా ఒక తమ్ముడుగా కూడా ఫీల్ అవ్వచ్చు. పెద్దవారైతే లేదా ఇంకా పెద్దవారైతే ఒక కొడుకుగా ఫీల్ అవ్వచ్చు. ఇట్లా మంచి బంధాలతో కూడా కొంతమంది అభిమానిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే అలాంటి లక్షణాలు వాళ్ళ దగ్గర దొరకనప్పుడు, బయట ఇలా ఏంటంటే తెలుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అభిమానం అనేది పెంచుకుంటూ ఉంటారన్నమాట. అయినా సరే మీరు తెలిసినా కూడా మాట్లాడి కూడా ఉంటారు. అయినా ఆ స్త్రీని మీరు పెద్దగా పట్టించుకోరు. ఏంటి మాతో, మీకు ఎందుకమ్మా, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి మీరు కొన్నిసార్లు సలహాలు ఇవ్వటం అనేది కూడా జరిగిందనమాట. అయినా సరే మీరు ఎన్నన్నా సరే ఆ స్త్రీ ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడటం చేయటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు వివాహం కాని వారైతే మాత్రం ఈ రాశి పురుషు ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే చిన్న వయసు అయితే చక్కగా అంత అభిమానించే మనిషి ఉన్నప్పుడు మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించే మనుషులు దొరకడం నిజంగా అదొక అదృష్టం అన్నమాట. అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు మీ దగ్గరికి వివాహం కాకపోతే చక్కగా వివాహం చేసుకోవడం వలన ఆ స్త్రీ మీతో చాలా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ వివాహమైన వారైతే మాత్రం ఆ స్త్రీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎందుకంటే ఆ అభిమానం అనేది మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య తన వల్ల ఏంటంటే గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రాశివారు ఏదన్నా ఉంటే బయటే మాట్లాడి, లేదమ్మా నా పని నాకు ఉంది, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి మంచిగా చెప్పేసి అక్కడితో కట్ చేసుకోండి. అంతేగాని తను మాట్లాడుతుంది, తను చూస్తుంది అని చెప్పి మీరు కూడా చూసి మీరు కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం చాలా గట్టిగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది
వస్తుందన్నమాట. కాబట్టి రాశివారు వివాహమైన వారైతే ఆ స్త్రీతో మాత్రం మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా అయినా సరే అండి, అది అభిమానం కూడా మంచిది కాదనమాట. ఎంత మంచిగా ఉన్నా సరే మనకంటూ కుటుంబం అనేది ఉన్నప్పుడు ఆ కుటుంబ వ్యక్తులని చూసుకుంటూ ఉండాలి. అంతేగాని అభిమానిస్తున్నారని చెప్పేసి అవసరానికి తప్ప మితిమించి మాట్లాడితే ఏంటంటే అపార్థాలు కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. లేదా ఒక తమ్ముడుగా లేదా ఒక అన్నగా చూస్తుంది అనుకోండి, చక్కగా కుటుంబ సభ్యులతో కూడా చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోండి. లేదా ఒక బిడ్డగా చూస్తుంది అనుకోండి, తల్లిలాగా మాట్లాడండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అంతేగాని ఏదైనా సరే మీ పనులు అనేవి మాత్రం ఎక్కడా కూడా పక్కన పెట్టొద్దు. ఈ రాశివారు ముఖ్యంగా మీ జాగ్రత్తలో మీరు అనేది ఉండటం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే కొంతమంది ఏంటంటే ఈ రాశి వారికి ఏంటంటే కోపం ఎక్కువ. ఆ కోపంతో ఏదన్నా ఎదుటివారిని ఏదన్నా అని ఉంటే మనసులో పెట్టుకొని వీరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా, అంటే అవకాశం కోసం ఎదురు చూసేవారు కూడా ఉంటారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా సరే నష్టం కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది శత్రువులు కూడా మితిమించినటువంటి అభిమానంతో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎవరు నిజంగా అభిమానిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అన్నటువంటి విషయం మీరు గ్రహించగలిగి అలాంటి వారిని దూరం పెట్టేస్తే మంచిదన్నమాట. మీకు ఏదన్నా అంటే గతంలో ఏదన్నా గొడవలు జరిగి ఏదన్నా మీరు గట్టిగా కోప్పడి వారు మీ గురించి బాధపడి కనుక ఉంటే అలాంటి వారిని పూర్తిగా దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా గతం తాలూకు గాయం అనేది వారికి మనసులో ఉండి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అలా బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళను దూరం అనేది పెట్టేసేయండి. లేదంటే మాత్రం చాలా చాలా నష్టపోతారనమాట. కాబట్టి మీరు ఎవరు ఏంటి అనేది గ్రహించగలిగిన శక్తి మీకు అవసరం. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబం వ్యక్తుల యొక్క సలహాలు అనేవి తప్పనిసరి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు, అన్యోన్యంగా ఉండాలి కూడా. ఏదన్నా గొడవలు వచ్చినా కూడా ఒకరి కోసం ఒకరు సర్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భార్య భర్తకు శాశ్వతం, భర్త భార్యకు శాశ్వతం. కాబట్టి కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి. వాదనలు అనేవి ఏ పరిస్థితుల్లో కూడా పెట్టుకోవద్దు. ఈ రాశివారు ఎవరి మాటలు కూడా వినొద్దు. బంధాలను కాపాడుకోవాలి. రాజీ పడటం అనేది ఏమాత్రం కూడా తప్పు కాదు. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే యవ్వనంలో బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే మంచిగా సంపాదించుకుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించాలి అనే ఆసక్తి అనేది ఉంటుందన్నమాట. అలాగే వీరికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మీరు ఇంకాస్త శ్రద్ధ పెట్టగలిగితే మీరు చక్కగా జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో, అభిమానించే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా మీరేంటంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎస్ అనేటటువంటి పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఆడవారు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చు. ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు మీ చుట్టూరా తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కాస్త అలాంటి వారికి దూరంగా ఉంటే మీకు మంచిదన్నమాట. మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే లక్ష్మీదేవి పూజ చేయండి. దాని వలన మీకు బాగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి కూడా పూజ చేయటం అనేది చాలా మంచిది. కనకదార స్తోత్రం అనేది చదవటం వల్ల మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు నరదిష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అంటే స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త గోరువెచ్చటి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు వేసుకొని స్నానం చేయటం వల్ల ఆ దిష్టి యొక్క ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే కాస్త ఇంటి ముందు కూడా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టుకుంటూ ఉండండి.
నిమ్మకాయలు మీ ఇంటి ముఖద్వారానికి కూడా కట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి అయితే జరుగుతుంది. మీకు ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. కాస్తంత ధ్యానం, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి. కాస్తంత కోపం, ఆవేశాన్ని కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. సంపాదన విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరి. ఖర్చులు అనేవి అవసరమైతే తప్ప మితిమించినటువంటి ఖర్చులు చేయవద్దు. ఎవరిని ఎక్కువగా కూడా నమ్మవద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరేంటంటే గతంతో పోలిస్తే ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి. అప్పుల సమస్యలు కూడా తగ్గాయనే చెప్పుకోవచ్చు. నూతనంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. మీరేంటంటే ఆ లక్ష్మీదేవికి శుక్రవారం రోజున రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయి మీకు నరదిష్టి ప్రభావం నుంచి బయటపడడానికి, మీరు మీ పైన చెడంతా కూడా వెళ్ళిపోయి మీరు సంతోషంగా ఉండడానికి, తృప్తిగా ఉండడానికి బాగుంటుంది. వివాహం కాని వారికి నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే యోగం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తుల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. అలాగే అన్ని రంగాల్లో వారికి అంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్ని సంస్థల్లో వారికి బాగుంటుంది. మీకు నలుగురిలో మంచి పేరు, మర్యాదలు, గౌరవాలు అనేవి దక్కుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మీ రాశిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అదృష్టం ఉన్నటువంటి రాసుల్లో ఈ రాశి వారితో ఒకటి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఆలోచించి భయపడకండి. ఈ రాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకున్నారు కదండి. ఏ స్త్రీ మీ జీవితంలోకి వస్తుందో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయండి.